ఇప్పుడు నేను మీకు కజ్జికాయలు అనేది చెయ్యితో అల్లడం ఎలానో చెక్కతో కాకుండా చెయ్యితో ఎలా చేస్తారో నేను మీకు అల్లి చూపిస్తాను. ఫస్ట్ అది ఉంటుంది కదా, అందులో పెట్టుకునేది స్టఫ్ ఏదైనా కోకోనట్ పొడి ఏదైనా మనం మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. అలా ఫోల్డ్ చేసుకోవాలి మంచిగా, అస్సలు ఓపెన్ అవ్వకూడదు. దాన్ని ఫస్ట్ అలా చిన్నగా మడుచుకుంటూ ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టుకుంటూ నిదానంగా రావాలి. మొత్తం మడిచేసాక లాస్ట్న కొంచెం లాగి పైకి అట్లా ఫోల్డ్ చేయాలి. అప్పుడు అలా అల్లినట్లు వస్తుంది డిజైన్. చాలా బాగుంటుంది. ఇది నూనె ఆయిల్లో వేస్తే పగలవండి, ఇవి చాలా మంచిగా వస్తాయి. నేను ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సమోసా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ సమోసా షీట్ని తీసుకొని అట్లా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్లో. అందులో స్టఫ్ చేసుకోవాలి మన ఇష్టం, పన్నీర్ అయినా మష్రూమ్ అయినా ఇంకా కార్న్ అయినా మన ఇష్టం అండి. ఇంకా స్టఫింగ్ పెట్టుకొని పైన అది ఉంది కదా అది కూడా ఫోల్డ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా దానికి కొంచెం మైదాలో వాటర్ వేసి అక్కడ సైడ్స్కి రాసేసి మంచిగా దాన్ని ఫోల్డ్ చేయటమే, అంతే సింపుల్. ఇలాంటివి వీడియోస్ మీకు ఇంకా నేర్చుకునేవి కావాలంటే కామెంట్లో నాకు చెప్పండి, నేను మీకు అవి తయారు చేసి చూపిస్తాను. ఇలాంటివి నేను ఇంకా చాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటాను.